ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ దినపు మన ధ్యానం కోసం గాను మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 57 వచనంలోంచి 61వ వచనం వరకున్న భాగాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం నుంచి 61వ వచనం వరకు. యేసు శిష్యుడిగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మత్తయి యేసుక్రీస్తు ప్రభువారి సమాధిని ఎలా చేశారో పిన్ టు పిన్ చాలా చక్కగా మిగిలిన సువార్థికులు కూడా మత్తయి కొంత భాగం ఆయన శరీరాన్ని తీసుకొని సమాధికి తీసుకువెళ్ళటం గురించి మొత్తానికి సువార్థికులు ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రత్యేకమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ప్రాముఖ్యతను గురించి, సమాధి జరిగించబడ్డ భూస్థాపన కార్యక్రమం గురించి. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతారని, చనిపోగానే సమాధి చేయాలి అని, ఆ సమాధి కోసం సిద్ధపాటు, సమాధి తొలిపించటమో తవ్వించటమో తొలిపించటమో లేకపోతే పాతదో కొత్తదో ఏదో ఒక సమాధి అని కానీ, ఆ తర్వాత ఆయనకి చుట్టడానికి బట్ట, ఇవన్నీ సిద్ధం చేసుకొని ఏమీ లేరు, ఇవన్నీ సిద్ధపాటుగా ఏమీ లేదు అక్కడ. కానీ ఒక గౌరవప్రదంగా ఆయన సమాధి జరగటం మనం చూస్తాం. నికోదేము, అరిమతయి యోసేపు వీళ్ళిద్దరూ ఈ సమాధిలో ప్రత్యేకమైన పాత్రదారులుగా ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరినే మనం ఈ భాగంలో చూస్తాం. సూర్యాస్తమయం 6 గంటలకి దినం ప్రారంభమవుతుంది వాళ్ళకు. 6 గంటలకి మరుసటి దినం ప్రారంభమవుతుంది. కనుక 6 గంటలకి దినం ప్రారంభమైతే మరుసటి దినం విశ్రాంతి దినం 6 గంటలకి ప్రారంభమవుతుంది. ఆ కారణం చేత విశ్రాంతి దినాన్న యేసుక్రీస్తు ప్రభు వారి శవం వేలాడకూడదు అనేది వాళ్ళ ఆలోచన. ఈ లోపే జరిగించబడాలి. సడన్గా వెంటనే ఒకలాంటి పరుగు ప్రారంభమైంది. ఆ పరుగు దేనికోసం అంటే సమాధి కోసం, సమాధి జరిగించబడటం కోసం ఒక వింతైన పరుగు ఆ భాగంలో చూస్తాం. ప్రభువారు 3 గంటలకు చనిపోయాడు, మధ్యాహ్నమందు 3 గంటలకు చనిపోయాడని మత్తయి, మార్కు, లూకా ముగ్గురు ఈ విషయాన్ని ఒకేలాగా చెప్పారు. 3 గంటలకు చనిపోయాడు అని. ఆ కారణం చేత వాళ్ళకి టైం ఎంత ఉంది అని అంటే, ఆయన 3 గంటలకు చనిపోయాడు, శవాన్ని తీసుకొచ్చుకోవాలి, దేహాన్ని అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, గవర్నర్ దగ్గర పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని మాకు ఇవ్వమని అడగాలి, ఆయన పర్మిషన్ ఇవ్వాలి, మళ్ళీ తిరిగి వచ్చి ఆ సిలువ మీద ఉన్న శరీరాన్ని దించాలి, దించి 6 కాకముందే ఏం చేయాలి, వీళ్ళ దాన్ని సమాధి చేసేసేయాలి, 6 కాకముందే చేయాలి. ఎంత తొందరపడ్డారో వీళ్ళిద్దరూ ఈ భాగంలో మనం చూడొచ్చు. నేను 3 తలంపులు దీంట్లో నుంచి మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. 3 తలంపుల్లో మొదటిది ఏంటంటే నిర్ణీత సమయంలో ప్రభు మరణించడం. రెండవది ఆయన నియమిత పద్ధతిలో సమాధి చేయటం. నియమించబడిన స్థితిలో ఆయన దేహానికి శ్రద్ధ చూపించడం. ఈ 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వస్తాను. నిర్ణీత సమయంలో ప్రభు మరణించాడు. నిర్ణీత సమయం అని ఎందుకు అంటామంటే ఒక ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సమయంలోనే ఆయన మరణించాడు. అది దైవ చిత్తానుసారంగా జరిగిన యేసుక్రీస్తు ప్రభువారి మరణం. ఆయన మరణించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ కారణం చేత ప్రత్యేకమైన స్థితిలోనే యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు అనే మాటను మనం చూస్తాం. దీంట్లో నేను ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. మొదటి వ్యక్తి ఎవరు అని అంటే అరిమతయి యోసేపును గురించి మనం చూస్తాం. ఈ అరిమతయి యోసేపు గురించి సమాధి విషయంలో నెరవేర్చబడిన ప్రవచనం అనుకోండి. 57, 58 వచనాల్లో సమాధి విషయంలో నెరవేర్చబడిన ప్రవచనం.
యేసు శిష్యుడిగానున్న అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగుగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించాననే మాటను మనం చదువుతాం. ఆయన అడిగాడు, ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఎవరు అంటే అరిమతయి యోసేపు. ఈ అరిమతయి యోసేపు యూదుల మహాసభ అని తెలుగు బైబిల్లో ఉంటుంది. దాన్ని జూవిష్ సన్హెడ్రిన్ అంటారు. దాన్ని అంటే యూదుల మహాసభ. యూదులు ఆ సభ ఒకలాగా చెప్పుకోవాలంటే పార్లమెంట్ లాంటిది అనుకోండి. పార్లమెంట్లో ఏ చట్టం అయితే జరుగుతుందో ప్రతి రాష్ట్రంలో ఆ చట్టం జరగాలి అన్నట్టుగా యూదులకి ప్రత్యేకమైన దానిని మహాసభ అని ఉంటుంది బైబిల్లో. దాంట్లో ప్రత్యేకమైన వ్యక్తిగా ఈయన గుర్తింపు పొందినవాడిగా మనం బైబిల్లో చూస్తాం. ఈయన రహస్య శిష్యుడు అని చెప్తుంది దేవుని వాక్యం. ఎలాంటి వాడంటే ఈయన 19వ అధ్యాయం యోహాను సువార్త 38వ వచనం చూడండి. 19వ అధ్యాయం 38వ వచనం. అటు తర్వాత రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు. ఈయన యేసుక్రీస్తు ప్రభువుకి ఎలా ఉన్నాడంటే రహస్యంగా శిష్యుడు, బహిరంగంగా శిష్యుడు కాదు. వాస్తవంగా రహస్య శిష్యులు ఉండకూడదు, రహస్యంగా ఎవరు ఉండకూడదు అలాగా. కానీ ఈయన్ని దేవుడు కావాలని అలా ఉంచాడేమో అని నేను ఈ విషయాలు ధ్యానం చేస్తుండగా నాకు అనిపించింది. కారణం ఏంటి అని అంటే బహిరంగంగా ఉన్న వ్యక్తులందరూ పారిపోయారు కదా, వాళ్ళందరిని పట్టుకునే ప్రమాదం ఉంది కదా. పేతురు లాంటి వాళ్ళే ఓపెన్ అయ్యి నేను ఆయనతో ఉన్నాను అని చెప్పుకునే ధైర్యం చేయలేకపోయాడు. ఒకవేళ ఈయన బహిరంగం అయ్యాడే అనుకోండి, పిలాతు గారి దగ్గరికి వెళ్ళి ఆ శవం నాకు కావాలి అనగలిగేంత సాహసం, ధైర్యం లేదా మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, లేదు వెళ్ళిపోండి అని అక్కడి నుంచి వెళ్ళగొట్టేవాళ్ళే. కానీ ఈయన రహస్య శిష్యుడు అయిన కారణం చేత సరే ఎందుకు అడిగాడు, చచ్చినవాడి శవం మనకెందుకులే తీసుకెళ్ళిపో అని అన్నాడు. అంటే దేవుని కార్యాలు కొన్నిసార్లు ఎలా కనబడతాయి మన జీవితాల్లోనంటే మనం ఆలోచన చేసేదానికి భిన్నంగా ఆయన చేస్తాడు ఆలోచన. మన ఆలోచనలకు ఆయన ఆలోచనలకి పూర్తి భిన్నంగా ఉంటుంది. పైగా ఈయన రహస్య శిష్యుడు అయ్యుండి కూడా ఈయన భక్తి విధానం ఎలా ఉందో తెలుసా? మార్కు సువార్త ఒకసారి చూడండి. 15వ అధ్యాయం 43వ వచనంలో చూస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను. ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు అని అంది. ఘనత వహించిన ఒక సభ్యుడు, సన్హెద్రిన్లో సభ్యుడు. ఆ కారణం చేత ఘనత వహించిన వాడైనందువలన పిలాతు అతడికి ఆ అవకాశం ఇచ్చాడు. భక్తిలో దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఇతడు చూస్తున్నాం. చాలాసార్లు యూదుల్లో చాలామంది రహస్య శిష్యులుగా ఉండటానికి ఒక కారణం కూడా ఉంది. బహిరంగంగా ఉన్నవారిని సమాజంలో నుంచి వెలివేశారు. ఈయనకి ఆ పోస్ట్ ఉండేది కాదు, ఆ స్థానం ఆ గౌరవప్రదమైన స్థానం ఉండేదే కాదు. ఖచ్చితంగా ఈయన్ని ఆ పోస్టులో నుంచి తొలగించేవాళ్ళేనేమో. మత్తయి చెబుతున్నట్టుగా మనం 57వ వచనంలో చదివాం కాదు, ఈయన ఎవరంటున్నాడు? ధనవంతుడు అనే మాట చదువుతాం. ఇప్పుడు ఎన్ని ప్రత్యేక లక్షణాలు చూసేమింది? రహస్య శిష్యుడు, ధనవంతుడు, దేవుని రాజ్యం కోసం ఇతడు ఎదురు చూస్తున్న వ్యక్తిగా మనం ఈ వ్యక్తిని మనం చూస్తాం. ఇంకా ఈయన గురించి లోకా చెప్పిన మాట చూద్దాం. 4వ సందర్భం 23వ అధ్యాయం 50-51 వచనం. సజ్జనుడు, నీతిమంతుడు, యేసుని చంపుదాం అనుకున్న ఆ టీంలో ఈయన కూడా ఉన్నాడు. యేసుని సిలువ వేసి చంపాలి అనుకున్న టీంలో ఈయన ఉన్నాడు. కానీ ఆ టీంలో ఉండి వాళ్ళతో సమ్మతింపక అనే మాటలు చూస్తాం. వద్దొద్దు చంపొద్దు అన్నాడంట ఈయన మాటను వాళ్ళు పట్టించుకోలేదంట. పైగా ఈయన్ని వ్యతిరేకించడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు అనే మాటను మనం చూస్తాం యోహాను సువార్తలో. ఈయన్ని తిరస్కరించే విధానంలో కూడా వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక మొత్తానికి నెరవేర్చబడిన ప్రవచనం అని నేను ఎందుకన్నాను అని అంటే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో
9వ వచనంలో చెప్పబడిన ప్రవచనానికి రండి ఒకసారి. భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. వాస్తవంగా ఇక్కడ ప్రవచనం మీకు అర్థమవుతుందా? ప్రవచనం ఏమంటున్నాడు? సమాధి ఈయనకి ఎవరితో నియమమైంది? ఎవరితో పాటుగా? ఎవరో భక్తిహీనులు? ఇటువైపును ఒకడు, ఇటువైపును దొంగలు ఉన్నారు కదా. ఒకడు మారాడు అనుకోండి, అంటే భక్తిహీనుడైన ఆ వ్యక్తితో పాటుగా యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయాలి? అక్కడ సామూహిక సమాధి చేయాలి. సమాధి అంటే తీసి పూడ్చరు. హిన్నోము లోయ అని ఉంటుంది వాళ్ళకి. హిన్నోము లోయ, బెన్ హిన్నోము అని కూడా అంటారు దాన్ని. ఆ హిన్నోము లోయలో చెత్త, బూడిద, వీళ్ళకి ఎక్కువ దహన బలులు ఇవి చేసే కారణం చేత బూడిద ఉంటుంది కదా. ఆ బూడిద, వేడి బూడిదను కూడా తీసుకుని వెళ్ళి గాడిద బండిలో, గాడిదకు కట్టిన ఒక బండిలో తీసుకుని పోయి ఆ హిన్నోము లోయలో పడేయటం వీళ్ళకి అలవాటు. ఆ కారణంతో ఈ శవాలను కూడా తీసుకెళ్ళి ఎక్కడ పారేస్తారు అని అంటే సమాధి చేయరు, ఓపెన్గా హిన్నోము లోయలో పారేస్తారనమాట. ఆ హిన్నోము లోయలో పారేసినప్పుడు పలానా వాడి శవం అది, అలా గద్దలు, కాకులు పీక్కుని తిని అవి అలాగైపోవడం ప్రజలందరూ చూడాలి. ఎవడైతే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తాడో వాడికి ఇదే గతి పడుతుంది అని తెలియటం కోసం ఆ శవాలను తీసుకెళ్ళి పారేస్తారనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వాడిని అలాగే పారేసి ఉండొచ్చు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువును కూడా అలాగే పడేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువును కూడా అలాగే చేయాలనేది వారి ఆలోచన. అయితే ప్రవచనం చాలా డిఫరెంట్గా చెప్పింది. మీరు చూడండి అక్కడ ఏమనుందో. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి నియమించబడింది. కానీ మరి భక్తిహీనులతో సమాధి చేయబడ్డా ప్రభు? చేయబడలేదు. ఆయన సింగిల్గా చేయబడ్డాడు కదా. ఎంత గౌరవప్రదంగా కాదు. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూషన్ చేయండి ఆ ప్రవచనాన్ని. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటం లేదు. బైబిల్ ఎంత అద్భుతం అని అంటే ఎక్కడా తప్పిపోదు, పొల్లు కూడా తప్పిపోదు. నియమించబడిందేమో అది అధికారుల ద్వారా నియమించబడింది. కలిసి భక్తిహీనులతో ఆ హిన్నోము లోయలో పారేయటాన్ని, భక్తిహీనులతో పాటుగా జరిగించబడ్డాన్ని అధికారులు నియమించారు. మరి దైవ చిత్తం నెరవేర్చబడాలి కదా. అందుకనే ఈ సీన్లోకి ఎంటర్ అయింది ఎవరు ఇప్పుడు? రైట్, అరిమతయి యోసేపు ఎంటర్ అయ్యాడు. ఆయనకి ఏమి సంబంధం లేదు, సడన్గా ప్రత్యక్షమయ్యాడు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే, అరిమతయి యోసేపు ఈ సిలువ కార్యం దగ్గర మాత్రమే కనబడ్డాడు, ఆ తర్వాత కనపడలేదు. అంతకుముందు కూడా బైబిల్లో కనబడలేదు. మొట్టమొదటిసారి ఇదే, చిట్టచివరిసారి కూడా ఆయన ఇక్కడే కనబడ్డాడు. అంతకుముందు యోహాను సువార్త 7వ అధ్యాయంలో జస్ట్ చర్చ వచ్చినప్పుడు మాత్రమే ఒక చర్చలో ఆయన కనబడతాడు, అంతే తప్ప ఇంకా ఆయన ఎవరు, ఏంటి, ఏం చేస్తాడు అన్న విషయం ఎక్కడ మనకు బైబిల్లో కనబడనే లేదు. ఎందుకు అనంటే ఒకవేళ దేవుడు ఈయన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాడేమో అని మనం అనుకోవచ్చు. రెండో వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే నికోదేము. ఆ నికోదేముతో ప్రభు చేసిన ఓ అద్భుతమైన చర్చ. రక్షణ అంటే ఏంటో, మారు మనసు అంటే ఏంటో, నూతన జన్మ అంటే ఏంటో 3వ అధ్యాయం యోహాను సువార్తలో 1 నుంచి 21 వచనాల వరకు వాళ్ళిద్దరి చర్చ, చాలా అద్భుతమైన చర్చ వాళ్ళ మధ్యలో జరుగుతుంది. మనకు తెలుసు, ఒకడు దేవుని రాజ్యం చేరాలంటే ఏంటి అని ప్రభువుని అడిగినప్పుడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడడానికి ప్రభు చెప్పాడు. అప్పుడు ఈయన అన్నాడు, ముసలివాడైన మనుషుడు మరలా తల్లి గర్భంలోకి పోయి ఎలా పుడతాడు అంటే, తల్లి గర్భం గురించి చెప్పట్లేదు, ఆత్మలో జన్మించాలి అని ప్రభువారు చెప్పాడు అనమాట. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అని చెప్పాడు. ఆ విషయం పట్ల అతడికి కొంత అవగాహన కలగటం, ప్రభు వైపుకు చూడడం ఈ ప్రస్తావనలో మనం చూస్తాం. రెండవది ఆయన గురించిన ప్రస్తావన యోహాను సువార్త 7వ అధ్యాయం 40వ వచనం చూడండి. ఏం ఆగేవి?
సరే, అక్కడి నుంచి మనం ఎక్కడి వరకు చదవాలంటే దీనికి 53 వరకు చదవాలి. 51 వచనం చూడండి. అంతకు మునుపు ఆయన వద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఆ మనుషుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు, అంటే యేసుక్రీస్తు ప్రభువుని శిక్షించాలి అని చెప్తున్నప్పుడు ఈయన అన్నాడు, అసలు ఆయన ఏం చెప్తున్నాడో తెలియకుండా శిక్షించాలి, తిరస్కరించాలి, బంధించాలి, ఇలాంటి మాటలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారికి సపోర్టుగా మాట్లాడిన వ్యక్తి ఈయన. అందుకనే ఈ మనిషి ఎవరు? అంతకుముందు అరిమతయి ప్రాంతానికి చెందిన యోసేపు ఒకేసారి కనపడతాడు. నికోదేము మాత్రం ఈ 3 చోట్ల కనపడతాడు. ఈ మధ్యలో ఒకసారి 3వ అధ్యాయం యోహాను సువార్తలో ఒకసారి, చివరిలో అగరు కలిపిన 153 సేర్ల ఎత్తు 19వ అధ్యాయంలో చూడండి యోహాను సువార్తలో. అగరు కలిపిన బోళమును 153 కాదు 150. చదవమ్మా. 39వ వచనంలో 19:39. నికోదేము ఇక్కడ కనిపిస్తాడు. ఈయన రెండవ వ్యక్తి. వీళ్ళు మాత్రమే సమాధి దగ్గర నిలబడి ఆ పని చేశారు, ఎవరూ లేరు. బహుశా వీళ్ళిద్దరిలో నికోదేము 150 సేర్ల ఎత్తు కలిగిన బోళాన్ని మోసుకొని వచ్చాడేమో. అరిమతయి యోసేపు యేసు దేహాన్ని మోసుకొని వచ్చి ఉంటాడు. వీళ్ళకి మిగతా ఎవరో సహకరించారనే మాట, ఒక్క మాట కూడా 4 సువార్తల్లో మనకి ఏం కనబడదు. ఎవరూ కూడా వీళ్ళకి సహకారం అందించినట్లుగా కనబడరు. రెండో విషయానికి వస్తున్నాను. సమాధి అవసరత ఏంటి? సమాధి అవసరత, సమాధి మన టాపిక్కే సమాధి ప్రాముఖ్యత. అసలు సమాధి అవసరం ఏంటి? సమాధి చేయాలా వద్దా? సాధారణంగా సమాధి అవసరత ఏంటి ఎక్కువగా పట్టించుకోం. కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటే, సమాధిని వీళ్ళు సమాధికి మొక్కటం మొదలు పెడుతున్నారు, అలంకరించడం మొదలు పెడుతున్నారు. సమాధికి ఇచ్చిన ప్రాధాన్యత సమాధిలో ఉన్న వ్యక్తి సాక్ష్యానికి, అతడు జీవించిన జీవితం గురించి ఆలోచన చేయటం మానేసి దానికి దీపాలు పెట్టి సమాధి ఆరాధన, సమాధుల పండుగ చేస్తారు తెలుసా? మెయిన్ లైన్ చర్చిల వాళ్ళు సమాధుల పండుగ చేస్తారు. ఈ కారణం చేత ఇలాంటి దరిద్రపు అవన్నీ దయ్య పనులే, సైతాన్ చేసే పనులు, సైతానికి నచ్చే పనులు అవన్నీ. సమాధుల పండుగలు, శవాల పండుగలు, శవారాధన, సమాధి ఆరాధన. సైతాను ఎంత గంతులేస్తాడో ఇవన్నీ. ఎందుకంటే వాటికి చెందేది ఆరాధన మొత్తం ఎవరికి చెందుతుంది? ఎవరికి చెందుతుంది? సైతానికి చెందేదే. సమాధుల పండుగ ఏంటారు? నీ పిండాకుడు సమాధుల పండుగ ఏంటి? సమాధులకు ఒక పండుగ ఉంటుంది, సమాధులది కూడా ఒక పండుగ. ఈ టైప్ మొదలుపెట్టారనమాట మెయిన్ లైన్ చర్చి వాళ్ళందరూ. ఇదే దరిద్రం. అసలు ఎంత దుఃఖం అనిపించింది అంటే, వరుసగా నిలబెట్టి ఒక్కొక్కటి తోలు అలవాలనిపించింది. వేసుకోవాలి, దొరికితే బాగుండు, ముఖం పట్టుకొని తిట్టాలన్నంత అక్కస పెరిగిపోతుంటుంది. ఒక్కోసారి తగ్గించు ప్రభు అనుకోవాలి, మళ్ళీ తగ్గించు నాయన, ఏం చేస్తాం ప్రభు. మూర్ఖత్వం తెలుసు, వాళ్ళకే తెలుసు అది తప్పని తెలిసినా జనానికి ఏం కావాలి? సంతోషం, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇందులో కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. అందుకని సమాధి ప్రాముఖ్యత ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి అంత తొందరలో, షార్ట్ టైంలో ఇంత ప్రత్యేక శ్రద్ధ ఎందుకు తీసుకున్నారంటే, బైబిల్ ఇలా చెప్తుంది సమాధిని గురించి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని, మళ్ళీ 100 సంవత్సరాలు బ్రతికి, ఇంకా ఎక్కువే కావచ్చు, చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిలో సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకుంటున్నాను అన్నాడు. సమాధి సరిగ్గా చేయబడకపోతే పడిపోయిన పిండము గతే మేలాడు. 100 ఏళ్ళు బ్రతికినా, 200 ఏళ్ళు బ్రతికినా, 100 మంది పిల్లల్ని కానీ గొప్పోళ్ళలాగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన సరైన రీతిలో సమాధి చేయబడకపోతే వాని బ్రతుకు పడిపోయిన పిండంతో సమానం. కోవిడ్ అప్పుడు ఎలా జరిగినాయి సమాధులు? ఎలా జరిగినాయి?
ఎక్కడ జరిగినాయండి? ఎక్కడ జరిగినాయి? తీసుకెళ్ళి అందులో పడేయటమే కదా. దూరంగా ఉండి చూశారు. ఎంత ధనవంతులైనా పేదవాళ్ళైనా దూరంగా ఉండి చూడాల్సిన పరిస్థితి. ఎవడి ప్రాణం వాడికి తీపి ఆ సమయానికి. కనుక సమాధి అవసరత ఏంటి అని అంటే బైబిల్ ఇలా చెప్తుంది, అది గౌరవప్రదం. సమాధి చేయబడటం అనేది గౌరవప్రదం. కానీ ఆ గౌరవప్రదమైన దాన్ని కూడా ఆచారబద్ధంగా, విగ్రహారాధన సంబంధంగా ఈ మధ్యకాలంలో ఒక 15 ఏళ్ళుగా ఉప్పు పోయటం మొదలుపెట్టారు మనోళ్ళు కూడా. ఉప్పు ఎందుకు పోస్తారు? మట్టిలో పెట్టేది పాడవటానికే, పాడవకుండా ఉండటానికే. ఇప్పుడు మట్టిని మట్టిలో కలిసిపోవాలని అంటున్నాం. మరి ఉప్పు ఎందుకు పోసారంటే ఏంటంటే పాడవకుండా. నువ్వు మరి మట్టిలో ఎందుకు పెడుతున్నావు? మట్టిలో కలవాలా, కలవద్దా? కలవాలి. మరి ఎందుకు మరి ఉప్పు అంటే ఎవడో పోసాడు కాబట్టి మనం పోస్తున్నాం, ఎవరో పోసారు కాబట్టి మనం పోస్తున్నాం. అది ఆచారంగా మార్చేసుకున్నాం. అది పోయకపోతే ఏదో జరిగిపోద్దని ఫీలింగ్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు పోసారు, మనం ఉప్పు కూడా పోయలేరా అంటారేమో. ఎందుకు వచ్చిన కూడా 200-300 అయితే ఒక బస్తా వచ్చింది, అది తెచ్చి అందులో పోస్తే అయిపోతుంది అనేది. కానీ ఎందుకో తెలియదు మనకి, మనం అలా ఎందుకు చేస్తున్నామో తెలియదు. గౌరవప్రదంగా చేయాలని చెప్పాడు కానీ ఆచారబద్ధంగా చేయమని దేవుని వాక్యం చెప్పలేదు. చాలా విషయాలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సిలువ మీద ఉంటే విశ్రాంతి దినం అపవిత్రం అయిపోతుందనే ఉద్దేశంతో ఇది యోహాను సువార్తలో చూస్తాం. 19వ అధ్యాయం త్వరగా 31వ వచనంలో మరుసటి విశ్రాంతి దినం మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వాళ్ళు కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగారు. ఇంకా చావలేదు, వాళ్ళిద్దరు బ్రతికే ఉన్నారు. కుడి పక్కన వాడు, ఎడమ పక్కన ఉన్న దొంగలు ఇద్దరు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, విశ్రాంతి దినంలో వీళ్ళు సిలువ మీద ఉండి ఒకవేళ మధ్యలో చనిపోయారనుకో, రేపటి దినాన్ని చనిపోయారనుకో, విశ్రాంతి దినంలో చనిపోతే మా విశ్రాంతి దినం ఏమైపోద్ది? ఇప్పుడు అపవిత్రం అయిపోద్ది. కాబట్టి వాళ్ళని చంపండి. ఎలా చంపుతారు? ఓ పెద్ద కర్ర తీసుకొని కాళ్ళు విరగొట్టండి. సిలువుకి వేలాడుతున్నారు కదా, కాళ్ళు విరగొడితే తొందరగా చనిపోతారనమాట, నిలబడి వేలాడదీసిన వాడు. కనుక వాళ్ళని కాళ్ళు విరగొట్టండి అని చెప్తూ ఉన్నారు. మతపరమైన వేషధారులు అంటారు వీళ్ళని ఏమంటారు? విశ్రాంతి దినం ఏం కాకూడదంటే వీళ్ళకి విశ్రాంతి దినం అపవిత్రం కాకూడదు. మరి విశ్రాంతి దినం ధర్మశాస్త్రంలో చెప్పాడు. ఎక్కడ చూస్తాం? ద్వితీయోపదేశకాండంలో 21వ అధ్యాయంలో 23వ వచనంలో చెప్పాడు, శవాలు విశ్రాంతి దినం రోజున వేలాడకూడదు అనేది, తీసేయాలి అని చెప్పబడింది ధర్మశాస్త్రంలో చెప్పబడింది. మరి అదే ధర్మశాస్త్రం అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని ఉందా లేదా? లేదా? మరి యేసుక్రీస్తు ప్రభు మీద అబద్ధ సాక్ష్యాలు పలకలేదా? అబద్ధ సాక్షులను ఏర్పాటు చేయలేదా? ప్రాణ క్రయధనం కోసం, ప్రాణాన్ని కొనడం కోసం, చంపడానికి కోసం లంచం ఇచ్చారా లేదా? కొన్నారా లేదా? ఒకటి ప్రాణాన్ని డబ్బు పెట్టి. రక్తమే ప్రాణం అని లేవికాండంలో వాళ్ళ చట్టాలు చెప్తున్నాయి కదా. మరి ఆయన ప్రాణం తీయడం కోసం డబ్బిచ్చుకున్నారుగా. అంటే మనకు నచ్చినప్పుడు మనం చేసే పనులు, అది ఆచారమైన ఏంటి ఇప్పుడు అవి మంచివి. మనకు నచ్చనప్పుడు అవి మంచి పనులైనా అవి మనకు చెడ్డవి. మనకు నచ్చితే అది మంచిది. అందుకే గాడిద రాగమంట, గాడిద పాట పడితే ఒంటికి నచ్చిందంట. ఒంటి అందం చూసి గాడిద మురిసిపోయిందంట. జంతువుల్లో అందంగా లేని జంతువు ఏంటంటే ఒంటే. భరించలేని రాగం ఎవరిదంటే గాడిద్దే. కానీ గాడిద రాగమేమో ఒంటికి నచ్చిందంట. ఒంటి అందం చూసి గాడిద మురిసిపోయిందంట. అంటే నీకు నచ్చితే గాడిద రాగం కూడా నచ్చినట్టే, నీకు నచ్చితే ఒంటి అందం కూడా మురిసిపోయే అందమే. నచ్చలేదనుకో, మనకు నచ్చనప్పుడు ఎంత మంచిదైనా తిరస్కారంతో చూస్తాం. ఇప్పుడు వీళ్ళ స్థితి ఎలా ఉందో చూడండి, వీళ్ళ భక్తి జీవితం. విశ్రాంతి దినం అపవిత్రమైపోతుంది. ఎంత గాబరా పడుతున్నారు, ఎంత తొందరపడుతున్నారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఇలాంటి దిక్కుమాలిన ఆచారాలు చాలా చాలా ప్రవేశించినాయి. చాలా ఆచారాలు ప్రవేశించాయి. వీటి వలన భక్తి శూన్యం. భక్తులు అనుకునే వాళ్ళు కూడా ఆ ఆచారాల్లో ఏలుపెట్టి అపవిత్రత.
ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఒక రకంగా వంచన అనేది చిన్న మాట. వీళ్ళు ఏంటంటే స్పిరిచువల్ సూసైడర్స్. తమను తామే చంపేసుకుంటున్నారు వీళ్ళు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, తమ ఆత్మను తామే చంపేసుకుంటున్నారు వీళ్ళు. వంచన అంటే జస్ట్ మోసమే అని అర్థం. చాలా చిన్న పదాలు వాడారు బైబిల్లో, వంచన మాత్రమే వాడారు. వంచన కాదు వీళ్ళు చేసేది. ఈ ఆచారబద్ధమైన భక్తి చేసేవాళ్ళు తమను తామే ఆత్మను హత్య చేసుకుంటున్నారు, తమ భక్తిని హత్య చేసుకుంటున్నారు. ఈ పరిసయ్యులు, ఈ పెద్దలు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారు అని అంటే ఆచారం కోసం మనుషులైనా చంపుతారు, ఆచారం కోసం ఏమైనా చేస్తారు. ఆచారపరమైన అపవిత్రతకు గురి కాకూడదని చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆశ్చర్యం అనిపించింది వీళ్ళ ఆలోచనలు. ఈరోజు భక్తి ఏ విధంగా మారిపోయింది అని అంటే కొన్ని క్రమాల్లో పెట్టేశాం. ఈ క్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని అనుసరించామనుకోండి మనం భక్తి చేస్తున్నట్లుగానే. ఏంటి క్రమం? సమయానికి వెళ్ళటం, సమయానికి అన్నింటిలో ఉండటం, సమయానుకూలంగా ఆలోచించటం. ఇవన్నీ సమయానుకూలంగా ఉండటం అనేది ఏదైతే మంచిదే కావచ్చు, అంతవరకు చేసి భక్తికి ముసుగేసేస్తున్నాం, భక్తి లేకుండా ఉంచేస్తున్నాం. క్రిస్మస్ వచ్చినప్పుడు ఓ పాట పాడతారు, బాలయేసుడని. మీరు విన్నారు ఎప్పుడైనా ఇలాంటి పాటలు? బాలయేసు అనే పాటలు విన్నారా? అంటే వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళ భక్తి ఉందో చూడండి. ఏసు ఎవరంట? సిగ్గు, శరం, గుడ్లెప్పి తిరగండి రోడ్ల మీద. అలాంటి వేదాలు గుడ్లెప్పి తిరగాలి రోడ్డు మీద. బాలయేసా? యేసు బాలయేసా? బాలయేసా? సిగ్గు, అస్సలు సిగ్గుద్దు, ముఖానికి సిగ్గుండొద్దు, సిగ్గు రావద్దు ఇలాంటి మనుషులకి, సిగ్గు పడద్దు. ఉంటుందా సిగ్గు వీళ్ళకి? చిచ్చి, సిగ్గే ఉండదు వీళ్ళకి. ఆయన బాలయేసా? బాలుడా? బాలుడైతే మనం ఏ ఏదో పని చేసినా చూడ్డానా? నువ్వు ఎప్పుడు బాలుడుగా ఉండని అర్థమా? అంటే వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే చిచ్చి, సిగ్గుతోయదు వాళ్ళ ముఖాలకి, సిగ్గుతోయదు ముఖాలకి. వీళ్ళే బాధకులుగా ఉంటారు, వీళ్ళే భక్తులుగా ఉంటారు, వీళ్ళే విశ్వాసులుగా ఉంటారు, వీళ్ళే పరిచారకులుగా ఉంటారు. అంటే ఆయన ఎవరో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండి మళ్ళీ భక్తి చేస్తున్నావు అని అంట. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావో నీకే తెలియకుండా నువ్వు భక్తి చేస్తున్నావు అని అంటే నువ్వు ఎంత అధమ స్థాయిలో ఉన్నావు. ఈ పరిసయ్యులందరూ అలాగే ఉన్నారు. పరిసయ్యులందరూ ఎప్పుడన్నా ఒక పరిసయ్యుని మెచ్చుకున్నాడు ఏంటి? ఎదురైతే అగ్గి మీద గుగ్గిలం అయిపోయేవాడు ప్రభు, అగ్గి మీద గుగ్గిలం. ఎందుకంటే ఆచారబద్ధమైన భక్తిని ఎప్పుడు ప్రభు ఒప్పుకోలేదు, అసలు ఓర్చుకోలేదు. ఆయన సహించలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు, భరించలేకపోయాడు. వాళ్ళని చాలా తీవ్ర స్వరంతో గద్దించాడని మనం చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు విశ్రాంతి దినం అపవిత్రం కాకూడదని అడిగిన తర్వాత ఆ ఇద్దరు దొంగల కాళ్ళు విరగ్గొట్టారు 32వ వచనంలో. కానీ ప్రభు అప్పటికే చనిపోయాడు, ప్రవచనం నెరవేరాలి కాబట్టి ప్రవచనం నెరవేరింది. 34వ కీర్తన 20వ వచనంలో చెప్పబడిన ప్రవచనం నెరవేరింది. ఏమని? నా ఎముకలలో ఒక్కటైనను విరవబడలేదు అనే ఆ ప్రవచనం నెరవేర్చబడ్డం, ప్రభు ఎముకలు విరగ్గొట్టబడకపోవటం అనేది ఆ భాగంలో మనం చూస్తాం. తిరిగి మన యోహాను సువార్తలోనే 19వ అధ్యాయంలో 34వ వచనంలో ఆయనకు డౌట్ వచ్చింది. సార్ చనిపోయాడు అంటున్నారు, కాళ్ళు అయితే విరగ్గొట్టొద్దులే అని ఈట తీసుకొని 34 చదవమా. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, ఈటతో పొడిచాడు అనే మాటను మనం చూస్తాం. ఇప్పుడు జకర్యా ప్రవచనం నెరవేరింది. జకర్యా చెప్పిన ప్రవచనం 12వ అధ్యాయం 10వ వచనంలో జకర్యా చెప్పిన ప్రవచనం మనం చూస్తాం. ఆ గాయం ఎంత పెద్ద గాయమైందంటే ప్రక్కలో పొడిస్తే గుండె లోపలకు దూసుకొని పోయింది. అప్పటికే చనిపోయాడు కాబట్టి బ్రతికున్న వాళ్లకు అలాంటి గాయం జరిగితే ఏమవుతుందంటే చర్మం మళ్ళీ ఎప్పటిలాగే కలుసుకుంటుంది, ఆనవాలు మాత్రమే మిగులుతుంది బ్రతుకున్న వాళ్ళకి గాయం చేస్తే. అదే చనిపోయిన వాళ్ళకి కనుక గుచ్చామనుకోండి ఆ గాయం అలాగే కనబడిద్ది అనమాట. ఆ రంధ్రం అది ఎంత రంధ్రం అయింది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇతడితో మాట్లాడుతున్నాడు, తోమాతో మాట్లాడుతున్న సమయంలో 20వ అధ్యాయం యోహాను సువార్తలోనే ఇలా అంటాడు, నీ చెయ్యి తెచ్చి నా ప్రక్కలో ఉంచు అన్నాడు. చూడండి 27వ వచనంలో. అంటే ఆ గాయం ఎంత వెడలిపోయిందంటే మిత్రులారా, ఈయన చెయ్యి తీసుకెళ్ళి అందులో పెట్టగలిగే అంత, ఒక చెయ్యి ఒక మనిషి బాడీలో కలిగిన ఆ రంధ్రంలో పెట్టగలిగే అంత ఉంది అని అంటే ఆయన గాయం ఎంత పెద్దదై ఉంటుందో చూడండి. గుండె లోపలికి దూసుకొని పోయింది ఆ గాయం, గుండెలోకి గుచ్చుకొని పోయింది ఆ గాయం.
ఒకరి చెయ్యి పట్టగలిగే అంత. రెండో విషయానికి వెళ్తాను చూడండి. నేను ఆయన్ను నియమిత పద్ధతిలో ఖననం లేకపోతే సమాధి చేశారు. ఈ ఈ సమాధి కార్యక్రమం మనకేం నేర్పిస్తుందంటే ఆయన చనిపోయాడని రుజువు చేస్తుంది. ఈ సమాధి ఆయన చనిపోయాడని రుజువు చేస్తుంది. పిలాతు పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పిలాతు ఏమంటాడంటే, ఏంటి ఆయన ఇంతలోనే చనిపోయాడా అన్నాడంట. మార్క్స్ వార్తలో చూడండి. సైనికులు వెళ్ళి చెప్పారు, సార్ ఆయన చనిపోయాడు సార్, అందరూ చనిపోయారు, ఈయన కూడా చనిపోయాడు అంటే, ఇంతలోనే చనిపోయాడా ఆయన అన్నాడంట. 15వ అధ్యాయం 44-45 వచనాల్లో ఇంతలోనే ఎలా చనిపోయాడు? అక్కర్లేదులేమ్మ, చదవద్దులే. ఇంతలోనే ఎలా చనిపోయాడు? ఆయన కొట్టిన దెబ్బలకి, కారిపోయిన రక్తానికి. మరి చనిపోక ఏమవుతాడు? ఒళ్ళంతా గాయాలే కాదు, ఒళ్ళంతా గాయాలే. ఎక్కడా కూడా మనిషి అని గుర్తుపట్టి ఆనవాలు లేనట్లుగా కొట్టారంటే యేసుక్రీస్తు ప్రభువుని. కొట్టి అక్కడ పడి ఉన్న తర్వాత ప్రవచనం ఏం చెప్తుంది తెలుసా? యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనంలో ప్రవచనం. ఆ ప్రవచనం, మనసున్న మనిషి దుఃఖపడకుండా ఉండలేడు. చదవండి. నిన్ను చూచి 14వ వచనం, ఏ మనిషి రూపం కంటేను అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగ విస్మయం ఉందిరో. అంటే చాలామంది చూసి ఏమనుకున్నారంటే, ఇదేంటి ఇక్కడ? ఇది ఏమైనా చర్మం ఒలిచేసిన జంతువా? మనిషిలాగా లేడేంటి ఇది అంటే? మనిషి రూపం గుర్తుపట్టలేమా? ఎన్ని గాయాల పాలైన మనిషి రూపం గుర్తుపట్టగలం కదా, చర్మం ఒలిచేసిన మనిషిని గుర్తుపట్టగలం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని కొట్టి ఆడ పడేసిన తర్వాత ఆయన దేహాన్ని చూసినప్పుడు వాళ్లకు అసలు ఇది మనిషా, చర్మం ఒలిచేసిన జంతువా అని అనుకున్నారంట చూసిన వాళ్ళంతా. ఆయన ఎంత గాయపరచబడ్డాడో ఆలోచించండి ఒకసారి. ఆయన ఎంత కొట్టబడ్డాడో ఆలోచించండి ఒకసారి. నేరస్తుల దేహాన్ని వాస్తవంగా ఎవరు పట్టించుకోరు, ఆ లోయలే పారేస్తారని చెప్పాం. మృతదేహాలు సొంత వాళ్ళు కూడా తీసుకెళ్లకుండా జాగ్రత్త పడతారు. కానీ ఇక్కడ శిష్యులు రాలేదు, ఆయన తమ్ముళ్ళు రాలేదు, ఆయన తల్లిదండ్రులు రాలేదు, ఇంకెవ్వరూ కూడా దేహాన్ని అడగటానికి రాలేదు. సడన్గా ఒక వ్యక్తి సీన్లోకి వచ్చాడు. ఆయనే అరిమతయి యోసేపు. సడన్గా ఈయన సీన్లోకి రావటం, ఆ దేహాన్ని ముడితే, విశ్రాంతి దినాన్న దేహాన్ని ముడితే ఏమవుతుందంటే మనిషి 7 రోజులు మైలపడి అపవిత్రుడైపోతాడు. 7 రోజులుగా ఇతడు అపవిత్రుడిగా ఎంచబడతాడు. మిత్రులారా, ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. ఈయన సన్హెద్రిన్లో ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ప్రభు పక్షాన నిలబడ్డానికి, ప్రభు పక్షాన పనిచేయడానికి, అదే చనిపోయిన వాడి పక్షాన పనిచేయడానికి నేను మైలైతాను, నేనేమో అయిపోతాను, ఈ ఆలోచన అసలు మనసులో కూడా తీసుకోలేదు ఆయన. ఈ తలంపులు, ప్రభు పక్షాన నిలబడితే నాకు ఏం జరుగుతుంది అనే ఆలోచన చేయలేదు ఆ మనిషి. ఈరోజు ప్రభువుని వెంబడించడం అని అంటే అవుట్ రైట్గా వెంబడించటమే. నాకేంటి అంటే స్వార్థం ఉంటుంది అందులో. నాకేం దొరుకుతుంది, నాకేం జరుగుతుంది, నేనేం కోల్పోతాను? ప్రభు కంటే ముఖ్యమైనది ఏదైనా ఉండి ఉంటే నీ జీవితంలో, ప్రభు కంటే శ్రేష్టమైనది ఏదైనా ఉండి ఉంటే నీ జీవితంలో, దాన్ని పొందుకోవడానికి ప్రభువుని వదిలిపెట్టు. నీకు అర్థమైందా నేను చెప్పిన మాట? ప్రభు కంటే శ్రేష్టమైనది ఏదైనా ఉండి ఉంటే నీ జీవితంలో, దానిని పొందుకోవటం కోసం దేన్ని వదిలిపెట్టాలి? ప్రభువుని వదిలిపెట్టాయి. దాన్ని పొందుకోవడానికి ప్రభువుని వదిలిపెట్టు. లేదు, ప్రభువే నాకు శ్రేష్ఠుడని నువ్వు అనుకుంటే ఒకవేళ, అప్పుడేం చేయాలి? వాటన్నిటిని వదిలిపెట్టి ప్రభు వైపు చూడు, ప్రభు దగ్గరికి రా. ఈరోజు ఇంకా ప్రభువుకు సమీపంగా మనం రాలేకపోతున్నాం. వీళ్ళిద్దరూ ఎంతటి ఆదర్శప్రాయులుగా ఈరోజు క్రైస్తవ సంఘానికి కనబడుతున్నారు అని అంటే, వీళ్ళిద్దరూ ఎంత విలువైన వారిగా క్రైస్తవ సంఘానికి కనబడుతున్నారు అని అంటే, వీళ్ళను చూసి ఎంత నేర్చుకోవాలి. ఇశ్రాయేలీల ధర్మశాస్త్ర చట్టం చెబుతుంది శవాన్ని ముట్టరాదు అని. వీళ్ళు ముడుతున్నారు. సంఖ్యాకాండం 19:16లో చదువుతాం ఈ విషయాన్ని మనం. 7 రోజులు అపవిత్రుడిగా అతడు దూరంగా ఉండాలి, ఆ ఇంట్లోనే కలుసుకోకూడదు, ఆ ఇంట్లో వాళ్ళని కూడా ముట్టకూడదు. ఇలాంటి స్థితిలో ఉండవలసిన ఆ స్థితిని యేసు మృతుల్లోంచి లేస్తాడని గ్రహించలేదు. అయినా అందుకే లేస్తాడని తెలిస్తే ఇంత శ్రద్ధ తీసుకునేవాళ్ళు కాదు ఆయనకి. ఆ నారబట్ట చుట్టి
అగరు కలిపిన బోళము ఆయన దేహానికి పట్టించటం అనేది మనం చూస్తాం. అగరు కలిపిన ఆ బోళము అదేమవుతుంది అని అంటే సిమెంట్ లాగా గట్టిగా అయిపోతుంది అనమాట. వీళ్ళు పల్సటి లెనిన్ క్లాత్ ఒకటి తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి ఒక లేయర్ చుట్టడం, ఇది దాని మీద పోయటం, ఆ దేహం మీద పోయటం, మళ్ళీ ఒక లేయర్ చుట్టడం, ఆ దేహం మీద పోయటం, ఇలా లేయర్స్ చుడుతూ అది పోస్తూ చుడుతూ పోస్తూ. అయితే ఒకవేళ కొంచెం ఎవడన్నా బ్రతికున్నా ఏమైపోద్ది, అది గట్టిగా అయిపోయి సిమెంట్లాగా అయిపోయి ఊపిరాడక చచ్చిపోతాడు. ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి అని అంటే ఆయన నిజంగా చనిపోయాడు అని చెప్పడానికి. చాలామందికి క్రైస్తవులకి కూడా అందులో ఉన్న సత్యం అర్థం కాక చనిపోలేదు అని అంటే గొప్ప సంగతి అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా, ఏమని విమర్శించేవాళ్ళు, 3 మేకులు పీక్కోలేనివాడు మిమ్మల్ని ఏమి రక్షిస్తాడరా అని పిచ్చి పిచ్చి మాటలు, సోది మాటలు ఉన్నాయి చూడండి. ఈ మాటలు విని చనిపోలేదని అన్నవాళ్ళు కూడా నేను ఎరుగుదును, నాకు తెలుసు. అలా అనకూడదు. ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయాడు. నేను వీలైతే ఆ వాక్యాలను ఆదివారం మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నేను ఈస్టర్ రోజున జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను, లేదా శుక్రవారం అయినా నాకు అవకాశం ఉంటే ఆ సందర్భాల్లో జ్ఞాపకం చేస్తాను. కానీ వీళ్ళు ప్రభువుని ప్రేమించారు. ప్రభువుని ప్రేమించారు అని అంటే ఎంతగా ప్రేమించారు అని అంటే వాళ్ళకి నష్టం కలుగుతున్నా కూడా చూడలేదు. ఆయన పక్షాన నిలబడే దగ్గర, ఆయన పక్షాన మాట్లాడే దగ్గర చాలా ఖచ్చితంగా స్పష్టంగా ఆయన వెంబడించారు. యోసేపు జీవితం, అరిమతయి ప్రాంతానికి చెందిన యోసేపు జీవితం ఒక నాటకీయత. దేవుడు అతన్ని ఈ ఒక్క కార్యానికి ఎన్నుకున్నాడంటే అవును అన్నట్టుగా ఉంటుంది ఆ సందర్భం. మనకు ఆయన మరణం ధృవీకరించింది. ఇప్పుడు మనం చదువుకున్న 34వ వచనం, ఆ ఈటితో పడవటం వలన ఆయన చనిపోయాడు అనే విషయం మనకు ఒక క్లారిటీ. చివరిగా 3వ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. నియమితమైన పద్ధతిలో ఆయన దేహానికి వారు చూపించిన శ్రద్ధ 61వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. మత్తయి అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు ఉండి ఎదురుగా కూర్చుండి చూస్తున్నారు. అశక్తులుగా, నిస్సహాయులుగా వాళ్ళిద్దరూ మిగిలిపోయారు. యేసుతో అంతం వరకు ఉన్నవాళ్ళు ఎవరంటే కొందరు స్త్రీలు మాత్రమే. ప్రగల్భాలు పలికిన శిష్యులందరూ ఏమైపోయారు? సామెత ఉంటుంది, పని చేత కాని వాడికి ప్రగల్భాలు ఎక్కువ అని. పని చేత కాని వాడికి ఏంటంట ప్రగల్భాలు. సంఘాల్లో కూడా మనం బాగా గుర్తుపట్టవచ్చు. కొంతమంది ఎప్పుడు ముట్టరో వంగి వాడి జేబులో పెన్ను కూడా వాడు తీయడు, కానీ కింద పడింది అనుకో పొరపాటుని పక్కనోడిని తీసేయమంటాడు. జేబులో పెన్ను పడ్డా, బైకులో కీలు ఉంటాయి కదా చేతిలో, పక్కనోడిని తీసేయమంటాడు. కానీ అలాంటి వాడు వచ్చి ఏం చెప్తాడు తెలుసా, ఇది కొంచెం ఇలా ఉంటే బాగుండేది, అది మరోలా ఉంటే బాగుండేది. అప్పుడు అనిపించింది, ఓహో వీడికి పని రాదు అనుకుంటా, అందుకే ప్రగల్భాలు. అప్పుడు అనిపించింది అనమాట, ఓహో వీడికి పని వచ్చి ఉండదు, వచ్చినట్టయితే పనే చేసేవాడు, ఇతడు ప్రగల్భాలు పలుకుతున్నాడంటే అర్థం ఏంటంటే ఇది పని రాదేమో పాపం అనిపించే పరిస్థితి. కొంతమంది వచ్చిన దేవుని సంబంధమైన విషయాల్లో పాలు పొందరు. పని చేయగలిగిన మిత్రులారా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక మాట, మనం దేవుని పక్షాన ఏం చేయగలమో అది శక్తి వంచన లేకుండా చేయాలి. ఏం చేయగలమో అది ఆయన పక్షాన, ఆయన కోసం ఆయన సంతోషపడడం కోసం ఏం చేయగలం అది చేయాలి. అది కూడా ఎలా చేయాలి? యథార్థంగా చేయాలి. నాకేం కలుగుతుంది అంటే నీ కర్మే, ఇక అది ఏం కలుగుతుంది మరి, ఇంతకంటే ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఒకటి మాత్రం దేవుడు బాకీ ఉంటాడు ఎవరికైనా? నువ్వు ఆయనకి ఏమైనా చేస్తే తీర్చుకోడు ఆయన రుణమైపోతాడు. ఆఫ్టర్ ఆల్ మనలాంటి తుచ్చులకి ఆయన బాకీ పడతాడా? మనలాంటి తుచ్చులకి ఆయన బాకీ పడడు, తీర్చేసుకుంటాడు. 10 రెట్లు ఎక్కువ తీర్చేసుకుంటాడు ఆయన. చిన్న పని చేసి చూడు ఆయన పక్షాన యథార్థ హృదయంతో చిన్న పని చేసి చూడు, గొప్ప జవాబు ఆయన సన్నిధిలో నువ్వు పొందుకోగలుగుతావు 10 రెట్లు. ఈ ప్రగల్భాలు పలికిన ఎవరు అక్కడ లేరు, అందరూ వెళ్ళిపోయారు. అంతవరకు నిలబడింది స్త్రీలు. స్త్రీ సాధారణంగా మనసు చాలా సున్నితమైంది. ఎంత సున్నితమైందో తాను కమిట్ అయితే ఏ విషయానికైనా దృఢపరుచుకుంటే మనసులో చచ్చే వరకు సగం శరీరం కాలిన ఆ మాట కోసం, ఆ పని కోసం, ఆ సంఘటన కోసం, ఆ స్థితి కోసం నిలబడగలదు.
త్యాగం చేసుకోవటంలో స్త్రీ కంటే గొప్ప వ్యక్తులు మనకు కనబడరు. త్యాగం అవ్వాలి అనుకుంటే, సహించాలి అనుకుంటే ఎంత సహించగలరో. అందుకనే భారతదేశంలో ఒక సామెత ఉంది, భూదేవంత సహనం, ఆమె ఎంత సహనంగా ఉంటే అందరు వెధవలను మోస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. దుర్మార్గుల్ని, చట్టపాటు అందరినీ మోస్తుంది ఈ భూమి, ఈ దేవత అనే ఫీలింగ్ వాళ్ళకి. అంటే ఆమె ఈ భూమిని కూడా ఎవరితో పోల్చి? స్త్రీతో. ఆ మాట కోసం మాట్లాడుతున్నా. సహించగలదు. ఇప్పుడు అందరు పారిపోతున్నారు, కానీ వీళ్ళు సిలువ వరకు ఉన్నారు. సమాధి జరిగించబడుతున్న ఆ టైం వరకు కూడా ఆ స్త్రీలే అక్కడుండి నిలబడి చూస్తూనే ఉన్నారు. నికోదేము, యోసేపు యేసుతో ఏకీభవించడానికి ఇక భయపడడం లేదు. ధైర్యంగా మేము ఆయనకు చెందిన వారం అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. మేము ఆయనకి మాత్రమే చెందిన వారం, లోకంలో ఎవరితో మాకు సంబంధం లేదు అన్నట్టుగా వీళ్ళున్నారు. మిత్రులారా, ఇది మన వరకు వర్తిస్తుంది. నేను ఆయనకు చెందిన వాడిని అని ప్రతి చర్యలో కనబడాలి, ప్రతి పనిలో కనబడాలి, ప్రతి కార్యంలో మనం ఎవరికి చెందిన వారంగా కనబడాలి? దేవునికి చెందినవారు. అది ప్రతి కార్యంలో కనపడాలి. కొన్నింటిలో మాత్రమే కనబడి మరికొన్నింటిలో మాత్రం కనబడకపోతే, ఇల్లు కట్టేటప్పుడు పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించి, ఓపెనింగ్ కూడా ఇల్లు పాస్టర్ గారిని తీసుకొచ్చి రిబ్బన్ కట్ చేసి పాస్టర్ గారితో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమని ప్రార్థన చేయించి, ఆయన పోయిన తర్వాత గుమ్మంలో గుమ్మడికాయ కట్టారనుకో, ఆయనట్టు పోగానే గుమ్మడికాయ కట్టామనుకో, ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యత అవుతుంది కదా? అప్పుడు వరకు పాస్టర్ గారు పెద్ద పోజు పెట్టి చెప్పిన ప్రసంగాలన్నీ గాలిలోకేనా? ప్రాధాన్యత అంటే అన్నింటిలో ఇవ్వగలగటం, కొన్నింటిలో అంటే మనకు నచ్చిన వాటిలోనేనా మనం ఇచ్చేది? వీళ్ళు ఓపెన్ అయిపోయారు. ఏమన్నా కానీ ఇందాక మనం చదువుకున్నాగా, యూదులు ఏం చేస్తున్నారు? వెలివేస్తున్నారు. ఓపెన్ అయిన వాళ్ళు, ఓపెన్గా ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళు. అందుకనే ఆ గుడ్డివాని తల్లిదండ్రులు ఇద్దరు భయపడ్డారు. అప్పటికే కొంతమందిని వాళ్ళు వెలివేశారంట. 9వ అధ్యాయం యోహాను సువార్తలో చదువుతాం, 22వ వచనంలో. ఆ కారణంతో వీళ్ళలో కొంతమంది ఓపెన్ అవ్వలేదు. మూడోది, వారి త్యాగం, వారి సమర్పణ మనం చూస్తాం. సుగంధ ద్రవ్యాలు, సొంత సమాధి ఇవ్వటం. ఆయనేమో సుగంధ ద్రవ్యాలు ఇచ్చాడు, ఈయనేమో సొంత సమాధిని ఇచ్చాడు. ఈ కాలపు లెక్కల్లో ఒక ఆయన లెక్కలేసి చెప్తున్నాడు, 2026 కదా ఇది, 24 లెక్కల ప్రకారంగా ఆ నికోదేము తెచ్చిన 150 సేర్లు బోళం కలిపిన అది 6.5 లక్షలు అవుద్దని చెప్పాడు. ఈ కాలపు లెక్కలు. ఎవరైనా ఇప్పుడు సమాధి చేయబడుతున్న వ్యక్తికి 6.5 లక్షల విలువైన ఏదైనా తీసుకెళ్ళి సమాధిలో పోయగలమా? ఎంత ధనవంతుడైనా చూడండి, వాళ్ళ త్యాగం ఏ స్థాయిలో ఉందో చూడండి. 2024 లెక్కల ప్రకారం లెక్కేసాడు ఆయన. అంత విలువైంది. ప్రభువు కోసం ఇవ్వటం అంటే మనకు మిగిలించుకొని ఇవ్వటం కాదు. నాకేం అక్కర్లా, నాకు అంతా నువ్వే అని చెప్పుకోగలగటం, నా సర్వస్వం నువ్వే అని చెప్పుకోగలగటం. ప్రేమకు నిదర్శనం ఏంటంటే సమర్పణ, అర్పించుకోవటం. మనకు ఆయన నుంచి అవసరాలు తీరుతాయి, ఖచ్చితంగా అవసరాలు తీరుస్తాడు ఆయన. మన స్వార్థ హృదయం నుంచి వచ్చే కోరికలను తీర్చడం అది గుర్తుపెట్టుకోవాలి. నారబట్ట కొని తెచ్చి ఆ పని చేశారు. అన్నీ కూడా అప్పటికప్పుడు తొందరగా చేశారు. ఈ చర్య, ఈ కార్యం అంతా వాళ్ళ త్యాగం, వారిద్దరి సమర్పణ ప్రభు పట్ల వారికి ఉన్న ప్రేమను చూపెడతా ఉంది. అలాగే రెండవది, ఆయన నిజంగా చనిపోయాడనే విషయం జ్ఞాపకం చేస్తుంది. మూడవది, పరిసయ్యుల యొక్క నామకార్థపు ఆచారబద్ధమైన భక్తి వారిని నిత్యత్వం చేర్చదు. ఈరోజు అలాంటి నామకార్థపు స్థితి కనుక అనుభవించితే, చేయాలి అని అనుకుంటే, నిన్ను నువ్వే చంపుకున్నట్లు అవుద్ది, నీ ఆత్మను నువ్వే చంపుకున్నట్లు అవుద్ది. జాగ్రత్త పడదాం ఆ విషయాల్లో. ఈ మాట కోసం ఎవరైనా ప్రార్థన చేయండి. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.